అందరికీ నమస్కారం. నేను మీ అంజలి. వెల్కమ్ టు పవన్ అంజలి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ. దీనిని ఇంట్లోనే సింపుల్గా చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఎప్పుడూ చేయని వాళ్ళు కూడా, అంటే ఇది పెద్ద బిర్యానీ అంటే పెద్ద ప్రాసెస్ అనుకుంటారు. చాలా ఈజీ అండి. చాలా ఈజీగా నేను కొలతలతో కూడా చూపిస్తాను మీకు. వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. ముందుగా మనం కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. ఈ ఆనియన్స్ మనం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి తెచ్చే వరకు వేయించుకోవాలి. అలాగే ఇవి బాగా ఫ్రై కావాలంటే ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ పడుతుందండి. ఈ స్టేజ్లోనే మనం వేయించుకున్న ఆనియన్స్ తీసుకోవాలి. ఈ కలర్లో ఉన్నప్పుడే తీసుకోవాలి, ఎందుకంటే మనకు బయటకు వచ్చినాక ఆల్రెడీ కలర్ మారుతాయి. ఇలా తీసుకోకుండా ఇందులోనే బాగా ఫ్రై చేసుకుంటే మాడిపోతాయి. నేను చేసుకునే బిర్యానీ కొలతలు వచ్చేసి 1 kg చికెన్కి 1 kg రైస్ తీసుకున్నాను. అలాగే ఇలా మందంగా వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకున్నాను. ఇందులోనే మ్యారినేట్ చేసుకుంటాం, ఇందులోనే దమ్ చేసుకుంటాం కాబట్టి మందంగా మాడకుండా ఉండే గిన్నె తీసుకుంటే సరిపోతుంది. మ్యారినేషన్ ప్రాసెస్ చూద్దామండి. 1 kg చికెన్ తీసుకుందాం. తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల అల్లం వేసుకోవాలి. అర స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోవాలి. 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. 1.5 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. రెండు స్పూన్ల కారం వేసుకోవాలి. అంటే మీ స్పైసీని బట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం కాదండి. నేనైతే 2 స్పూన్లు వేస్తున్నాను. మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ ముక్కకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఆయిల్ ఉంది కదా అండి, అదొక 2 టేబుల్ స్పూన్లు పోసుకుంటే సరిపోతుంది. అలాగే మనం 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అలాగే ఒక 2 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత మనం ఇందులోనే ఒక నిమ్మకాయ పిండుకోవాలి. 1 kg చికెన్కి 250 grams పెరుగు తీసుకుంటే సరిపోతుందండి. అలాగే ఇప్పుడు మనం వేసుకున్న మసాలాలన్నీ కలుపుకొని ముక్కకు పట్టినాక కొద్దిసేపు ఆగినాకనే మనం పెరుగు వేసుకుంటే బాగుంటుంది. మళ్ళీ పెరుగు వేసుకున్నాక కూడా ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. ఇలా పెరుగు వేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్ని అరగంట సేపు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ ఉడకబెట్టుకోవడానికి స్టవ్ మీద వాటర్ పెట్టుకుందాం. వాటర్ కొలత వచ్చి మనం 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వాటర్ పెట్టుకుంటాం కండి. అలాగే మీరు 4 గ్లాసులు పెట్టుకుంటే సరిపోతుంది. నేను 1 kg రైస్కి 4 లీటర్ల నీళ్ళు పెట్టుకున్నాను. అలా అయితే మనకి రైస్ కూడా ఫ్రీగా ఉడుకుతుంది, ఇబ్బంది ఉండదు. వాటర్లో నేను 4 స్పూన్ల సాల్ట్ వేస్తున్నానండి. వాటర్లో మనం సాల్ట్ ఎక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే ఇప్పుడు రైస్ నుంచి వాటర్ వేడి చేస్తాం కదా, రైస్కి అంత సాల్ట్ పట్టదు. కొంచెం ఎక్కువ వేసుకున్నట్లయితే రైస్ చప్పకుండా మనకు సాల్ట్ కరెక్ట్గా సరిపోతుంది. మరుగుతున్న వాటర్లో వేసుకునే మసాలాలు చూద్దాం.
మరాఠీ మొగ్గ, కసూరి మేతి, దాచిన చెక్క, ఏలక్కాయలు, జాపత్రి, బిర్యానీ ఆకు, సాజీరా, బిర్యానీ పువ్వు, లవంగాలు, స్టార్ పువ్వు, మిరియాలు. మరుగుతున్న వాటర్లో మసాలాలన్నీ వేసుకుందాం. మ్యారినేట్ చేసుకున్న చికెన్ని 10 నిమిషాలు ఉడికించుకుందాం. ఇలా మరుగుతున్న వాటర్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. అలాగే ఒక నిమ్మ చెక్క పిండుకుందాం. అరగంట ముందే నేను రైస్ నానబెట్టుకున్నానండి. ఇలా మరుగుతున్న వాటర్లో ఇప్పుడు రైస్ వేసుకుందాం. చికెన్ని మనం ఉడికించుకున్నాం కాబట్టి అలాగే రైస్ని కూడా 80% ఉడికించుకోవాలి. ఇంకా ఉడకలేదండి, ఉడుకుతుంది రైస్. మనకి రైస్ 8% ఉడుకుతుందండి. చూడండి, దగ్గరలో పడ్డది. ఇగో ఇలా అంటే ఇరగాలి రైస్. చూపిస్తాను మీకు. ఇలా అంటే విరగాలి. అయినా మీకు అర్థమవుతుందండి, ఎందుకంటే మనం గంజి ఉంచుకునేటప్పుడు రైస్ ఎలా అయితే అయినాక మనం గంజి ఉంచుకుంటామో అలా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ వాటర్ వంచేసుకుందామండి. ఇంత బరువు అయితే నేను పట్టలేను, మా ఆయనే వచ్చి వంచుతాడు. మరి అంత బరువు ఉంది, ఎలా వంచాలి నేను? 10 నిమిషాలు ఉడికించుకున్న చికెన్లో కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా వేసుకోవాలి. తర్వాత కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న రైస్ వేసుకుందాం. ఈ విధంగా దీన్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. గార్నిష్ కోసం కొన్ని ఆనియన్స్ వేసుకుందాం. అలాగే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకుందాం. ఇంతేనండి, ఇలా దమ్ చేసుకుంటే సరిపోతుంది. బిర్యానీ అడుగంటుకోకుండా పెనం పెట్టుకోవాలి ముందుగా. ఇలా హీట్ అయ్యాక మనం బిర్యానీ గిన్నె పెట్టుకుందాం స్టవ్ మీద. మనం దమ్ చేసుకోవడానికి ఏదైనా బరువైన వస్తువు పెట్టుకోవాలి. మంటని 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అలాగే 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. వెంటనే బిర్యానీ తీయకుండా ఇలాగే ఒక 20 నిమిషాలు పక్కకు పెట్టేసుకుందాం. పక్కకు పెట్టుకున్న బిర్యానీ 20 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు బిర్యానీ ఎలా ఉందో చూద్దాం. మన చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మా వారు ఎలా ఉందో టేస్ట్ చూసి తనే చెప్తారు. చాలా బాగుందండి. థ్యాంక్ యూ. తను చాలా బాగా చేస్తుందండి.
మీరు కూడా ఒకసారి ట్రై చేసి తప్పకుండా కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.